డాక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కర్మ గారు, మాజీ లాడీన్ గారు, మహామేధావి ఉస్మానియా క్యాంపస్ నుంచి మా యొక్క కోరికను మన్నించి SC/ST హక్కుల పరిషత్ కమిటీ యొక్క కోరికను మన్నించి ఈ యొక్క మహానీయుల జయంతి ఉత్సవాన్ని కార్యక్రమం వచ్చినందుకు మా కమిటీ తరఫున వారికి సవినయంగా స్వాగతం పలుకుతూ సవినయంగా హృదయపూర్వక జైలు తెలియజేస్తామన్నాను. వారిని ప్రసంగించవలసిందిగా వారిని మనవి చేస్తా ఉన్నాము. సార్, దయచేసి మీరు బహుజనవాదం మీద, అంబేద్కర్ వాదం మీద చక్కటి సందేశం ఇస్తారని చెప్పేసి మీకు అందరూ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్ చెప్పండి ఒకసారి. జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఈ బోధన్ పట్టణంలో ఉన్న SC/ST ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఏప్రిల్ 30 తారీఖున మహనీయులు ప్రపంచ మేధావి, అలాగే బహుజన జాతి విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడే కాదు, ఈ బోధన్ పట్టణంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దాదాపుగా నాకు తెలిసి 60,000 విగ్రహాలు, 120 దేశాలలో విగ్రహాలున్న ఏకైక నాయకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం మనకు ఒక విగ్రహం మాత్రమే కాదైనా మన అస్తిత్వం, మన జీవితం. అందుకే నేను ఎక్కడ పోయినా ఆయనలాగానే డ్రెస్ వేసుకుంటా, ఆయనలాగానే అద్దాలు పెట్టుకుంటా. నేను అమెరికా పోయినా, నేను లండన్ పోయినా, ప్రపంచంలో ఏ దేశం పోయినా ఇవాళ నన్ను జూనియర్ అంబేద్కర్ అంటారు. ఎందుకు అభినవ్ అంబేద్కర్ కూడా అంటారు? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఇప్పటికో 12 దేశాలలో నేను ప్రసంగాలు చేశాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. అందులో ఆయన చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో, ఆయన చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా నేను లెక్చర్స్ ఇచ్చొచ్చాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. అంటే ఎలా సాధ్యమో, ఒక గుడిసె గతి లేని వాడిని, ఒక ఇల్లు అడుగు గజం జాగా గతి లేని వాడిని, మా నాయన చిన్నప్పుడు, నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. నాకు 2 అక్కలు, ఒక చెల్లె, ఒక తమ్ముడు. మా అమ్మ చదువుకోలే, మా నాయన చదువుకోలే. నేను మొదటి తరం వ్యక్తిని, మా ఇంట్లో చదువుకున్న మొదటి తరం వ్యక్తిని. అట్లాంటి వాడిని ఐఎమ్ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. అంటరాని కులాల్లో అంటరాని వాడిగా జీవించారు. సో అట్లాంటి వాడిని అమెరికా లాంటి దేశాలు ఇన్వైట్ చేశాయి. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేసింది, వాళ్ళ సదస్సులకు ఇన్వైట్ చేసింది. ప్రపంచంలో చాలా దేశాలు తిరగడానికి, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సదస్సులో మాట్లాడడానికి ఇవాళ ఉస్మానియాలో ది యంగెస్ట్ డీన్, లా డిపార్ట్మెంట్లో యంగెస్ట్ డీన్గా ఎదిగాను నేను. నాలాగా ఒక బ్రాహ్మణుడు కూడా, ఒక రెడ్డి కూడా, ఒక కమ్మ కూడా నా వయసులో డీన్ కాలేదు, నేను అయ్యాను. ఇది ఎలా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి. నేను ఏ దేవుడిని నమ్మను, నాకెవరన్నా దేవుడు ఉన్నాడంటే ఆయన అంబేద్కర్ మాత్రమే దేవుడు లేరు. ఈజ్ ఓన్లీ మై లివింగ్ గాడ్ ఈజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. I cannot believe any God in the world except my Baba Saheb Ambedkar as a God, my Godfather. మిత్రులారా, ఇవాళ సామాన్యుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కాగలిగినంటే ఆయన కష్టపడి చదవడం వల్లనే అయింది. కష్టపడి చదవడం వల్లనే ప్రపంచ మేధావి అయ్యాడు. మనం చాలామంది ఆయన పేరు చెప్పుకుంటాం, ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చెప్తాం, కానీ మన పిల్లల్ని మాత్రం చదివియం. మన పిల్లల్ని అత్యున్నతమైన చదువులు ఒక్కటే పరిష్కారం మనకి, ఇంకా వేరే ఆధారం లేదు. చదువు ఒక్కటే, విద్య ఒక్కటే ఆధారం మనకి. భూమి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇందిరాగాంధీ హయాంలో 24,45,000 ఎకరాల భూమి ఇచ్చిండ్రు మన దళితులకు. మనకిచ్చిన భూమి
24 లక్షల ఎకరాలు. అంటే ఈ భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ లెక్కల ప్రకారంగా ఈ భారతదేశాన్ని కొనేంత ఆ భూమి కనుక అమ్మితే ఈ భారతదేశంలో మనం ప్రధానమంత్రి పదవిని కూడా కొనవచ్చు. అంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది. కానీ మన దగ్గర ఆ భూమి ఎందుకు లేకుండా పోయింది? మన దగ్గర భూమి ఎందుకు లేకుండా పోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా డిక్లరేషన్లో 1956లో నేను రిజర్వేషన్లో సాధించి పెట్టాను, నేను చదువు కోసము విద్యావంతులను తయారు చేశాను, వాళ్ళంతా తమ పుట్ట కోసము, తమ బంగ్లాల కోసము, తమ కుటుంబం కోసమే పనిచేశారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్న నా జాతి కోసం నేను ఏమీ చేయలేకపోయానని చెప్పేసి ఆయన ఏడ్చాడు. ఎప్పుడిది? 68 సంవత్సరాల క్రితం. ఆయన దాంట్లో చాలా కీలకంగా ఏం చెప్పాడు? నా ప్రజలకు భూమి అనేది అత్యంత కీలకమని చెప్పాడు. ఇవాళ మొన్న ఒక మీటింగ్లో మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రతి రెడ్డికి ఒక 5 ఎకరాల భూమి ఉండాలి, రెడ్డి భూమి లేకుండా ఉండడానికి వీలు లేదు, ఎవరైతే భూమి లేని రెడ్లు ఉన్నారో వాళ్ళందరూ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ నేను భూమి కల్పిస్తా అని చెప్పాడు. ఎప్పుడైన తర్వాత? ముఖ్యమంత్రి అయిన తర్వాత. కేసీఆర్ గారికి ఒక్క వెలమ కూడా కారు లేకుండా ఒక్క వెలమ కుటుంబం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తన సమాజానికి, తన కులానికి చెప్పాడు, మీరు నన్ను అధికారంలో తీసుకురండి, మిమ్మల్ని నేను సంపన్నులను చేస్తానని చేసి ఆయన చేశాడు. ఆయన చేశాడు తన కులాన్ని. మన బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ఫలితంగా ఇవాళ రాజ్యాంగంలో అనేక హక్కులు మనకు కల్పించబడ్డాయి. అందులో భూమి కూడా ఒక హక్కుగా కల్పించబడ్డది. ఇవాళ భూమి గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు ఇక్కడ మీ నిజామాబాద్ పట్టణంలో మొత్తం రెడ్డి సామాజిక వర్గంది ఆధిపత్యం. ఎందుకు అయింది? మీరు ఎటు చూసినా సరే ఆ వర్గంతో ఎందుకు అవుతుంది? అటు బాన్సువాడ పోండి, ఇక్కడికి రండి, మీరు బోధన్ ఎమ్మెల్యే చూసుకోండి, బాన్సువాడ ఎమ్మెల్యే చూసుకోండి, మీరు మొత్తం చుట్టుపక్కల నిజామాబాద్లో ఉన్న అంత మీ నిజామాబాద్ జిల్లా కాదు, యావత్ తెలంగాణ జిల్లా మొత్తం కూడా పూర్తిగా రెడ్లు ఇవాళ కబ్జా చేసి కూర్చున్నారు ముఖ్యమంత్రి పదవితో సహా. కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో భూమి ఉంది, వాళ్ళ చేతిలో పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో అధికారం ఉంది. 55 ఏళ్ళు ఇప్పుడు కూడా అధికారం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళకి అధికారం వచ్చింది. కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా తిట్టుకున్నారా? మాలమాదిగల లెక్క తిట్టుకున్నారా, కొట్టుకున్నారా? 30 ఏళ్ళుగా ఒక పనికిరాని విషయానికి 30 ఏళ్ళుగా కొట్టాడుకుంటున్నాం మనం. అది పెద్దగా పనికొచ్చే విషయం కూడా కాదు అది. కానీ పనికొచ్చే విషయం కోసం, అధికారం కోసం వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుకున్నారు 13 ఏళ్ళు. 13 ఏళ్ళు కేసీఆర్ అధికారం కోసం కొట్లాడి తను అధికారం సాధించుకోగలిగాడు. తర్వాత నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజల దగ్గర నేను అవుతాను ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఆయన అయ్యిండు. ఆయన కూడా 10-15 ఏళ్ళలోనే అయిపోయాడు. మరి 22% జనాభా ఉన్న దళితులు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు? దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు? 5% జనాభా లేని రెడ్లు 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అధికారులకు వస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళే అధికారులకు వచ్చి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పంచుతున్నారు. ఏమీ లేని వర్గీకరణ కోసం మనం కొట్లాడుకుంటున్నాం. అలా ఏమీ లేదు. దయచేసి ఎవరైనా, నేనైతే కుల నిర్మూలనవాదిని, నేను కులవాదిని కాదు. పుట్టడం మాదిగలో పుట్టడం నా తప్పు కాదు, మాలలో పుట్టడం చాలా తప్పు కాదు. కానీ నేను కుల నిర్మూలనవాదిని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా వచ్చాను ఇక్కడ. కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు మాత్రమే మీరు మాట్లాడతారు. కానీ యాక్షన్లోకి వచ్చేసరికి మాలవాదిగా, మాదిగవాదిగా, దక్కనివాదిగా, కమ్మరివాదిగా, కుమ్మరివాదిగా, కులవాదిగా మిగిలిపోతున్న కంపు కొడుతున్న కుల సమాజాన్ని నిర్మాణం చేయడానికి
ఇవాళ చాలామంది పూనుకుంటున్నారు. దయచేసి ఏం కులం మీ గురించి మీరు మాట్లాడుతున్నారో, మీరు కులవాదులుగా మిగిలితే మీరు అంబేద్కర్ వాదులు కానే కాదు. మీరు అంబేద్కర్ వాదులు కావాలంటే మీరు కుల నిర్మూలనవాదులు కావాల్సిందే. అప్పుడే అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత మీకు ఉంటుంది. లేకపోతే అంబేద్కర్ పేరు చెప్పుకునే నైతిక అర్హత ఎవరికి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బోధన పట్టణంలో చెప్పదలుచుకున్నాను. ఎందుకు మిత్రులారా, మనం కొట్టాడుకొని 22% జనాభా నుండి 25% జనాభా ఉన్న వాళ్ళం ముఖ్యమంత్రికి అర్హులం కాదా? రేవంత్ రెడ్డి కంటే, కేటీఆర్ కంటే, కేసీఆర్ కంటే హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి నాకు. నేను ఎలిజిబుల్ కాదా ముఖ్యమంత్రికి? కాదా? వాళ్ళకంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లలో చదువు చెప్పేస్తున్నా, పరిశోధన పత్రాలు సమర్పిస్తున్నా నేను కాదా? ఎలిజిబుల్ కాదా? నేనే కాదు, నాలాంటి మన సమాజంలో ఉన్న ప్రతి వారు నాయకుడిగా ఎలిజిబుల్ కాదా? ఈ బోధన పట్టణంలో ఓ దళితుడు, ఓ మాల కానీ, ఓ మాది కానీ ఎమ్మెల్యే కావడానికి అర్హుడు కాదా? ఎంపీ కావడానికి అర్హుడు కాదా? మెదక్ ఎంపీ కావడానికి అర్హుడు కాదా? అయితేనే పరిష్కారం ఉంది మన సమస్యలకు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? అడక్క తినమనడా? రెడ్డి దగ్గర పోయి, ఎలవాళ్ళ దగ్గర పోయి, లేకపోతే ఆయన దగ్గర పోయి అని నేను ఒకటి అడుగుతున్న సందర్భంగా మీరు అగ్రవర్ణాలని తిట్టడం మానేయండి దయచేసి. ఎందుకు తిట్టాలండి వాళ్ళను? వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ సమాజం కోసం నిరంతరం కష్టపడుతున్నారు. నాకంటే చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు 10 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయల దగ్గర ఉన్నా సరే అధికారం కోసం మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ముఖ్యమంత్రి అయిండు. తన సామాజిక వర్గాలన్నిటికీ లక్షల కోట్లు పంచగలిగిండు. మన సమాజం తలుచుకుంటే ముఖ్యమంత్రి కాలేదా? బెహన్జీ మాయావతి కాలేదా? ఒక మహిళ అతిపెద్ద రాష్ట్రానికి ఒక మహిళ కాలేదా? 85 ఎంపీలు 25 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రానికి 4సారి ముఖ్యమంత్రి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత మాయావతి గారిది కాదా? మరి ఆఫ్టర్ ఆల్ 3-4 కోట్ల జనాభా లేని 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణకు మనం కాలేమా? కాగలము. కానీ మనం ఈ కొట్లాడక సరిపోతుంది మన సమయం అంతా. నువ్వు మాల అంటే నువ్వు మాదిగా, నువ్వు దక్కలి, నువ్వు కమ్మరి, నువ్వు కుమ్మరి అని ఈ కొట్లాటలే సరిపోతుంది. నేను ఇంత అడక తింటా చిప్పల, ఇంత పెద్ద చిప్పల నేను అడక తింటా అంటే అంతకంటే పెద్ద చిప్పలు అడక తింటా అని మళ్ళీ మాల అంటాడు, మాదిగా ఆయన. మాలైన ఇంత చిప్పలు అడక తింటాడంటే మాదిగా వచ్చి లేదు నేను అంతకంటే పెద్ద చిప్పలు అడక తింటా అంటాడు. అరే నేను ఇచ్చే స్థాయికి ఈ సమాజాన్ని తీసుకురాగలను అని చెప్పేసే పరిస్థితి నీకు ఎందుకు లేదంటున్నా. ఉత్తర భారతదేశంలో ఒక మాయావతికి, ఒక కాంశీరామ్కు ఉన్న పరిస్థితి మనకెందుకు లేదు? దక్షిణ భారతదేశంలో తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారా? దక్షిణ భారతదేశంలో 1920లోనే జస్టిస్ పార్టీ ఒక మంగళైన ముఖ్యమంత్రి కాగలిగాడు. 1920లో ఎక్కడాది? తమిళనాడులో 1920లోనే ఒక మంగళైన నాయి బ్రాహ్మణ కులం, గడ్డం గీసే కత్తెర వేసే కులం ఇప్పటికీ కూడా పాలిస్తుంది అక్కడ తమిళనాడులో. ఎలా సాధ్యమైంది? ఒక పెరియార్ అనే మహనీయుడు తన సమాజాన్ని చైతన్యం చేయగలిగాడు కాబట్టి ఆ తమిళ సమాజాన్ని ఇలా ఏలుతున్నది మంగల్ కమ్యూనిటీ నుండి. ఒక మంగల్ కులం చాలా చిన్న కులం, మోస్ట్ బ్యాక్వర్డ్ కులం. వాళ్ళ జనాభా అతి తక్కువ జనాభా, కానీ అత్యంతగా దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి తమిళనాడు రాష్ట్రాన్ని 39 ఎంపీలు ఉన్న రాష్ట్రాన్ని ఏలుతున్నారు వాళ్ళు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పొలిటికల్ పవర్. ఇవాళ తమిళనాడు చూస్తే మొత్తం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూసి భయపడేది ఒకే ఒక వ్యక్తికి, ఆయన స్టాలిన్కి మాత్రమే. కాబట్టి ఇవాళ మనం చేయాల్సిన పని చేయకుండా అనవసరంగా పొద్దుస్తమానం ఆయన అగ్రవర్ణమని ఇంకో ఆయన తిట్టాడు. దయచేసి అగ్రవర్ణం అనే పదమే తప్పు.
భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక అగ్రవర్ణము ఒక దళిత వర్గం ఉండదు. మనమంతా భారతీయులం. ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మనం ఎవరికంటే తక్కువ అండి? బ్రాహ్మణి కంటే తక్కువనా, రెడ్డి కంటే తక్కువనా, వెలమ కంటే తక్కువనా, ఇంకెవరికంటే తక్కువ? నేను ఎవరికంటే తక్కువ అనుకోను. నేను చాలామంది కంటే ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే నాకున్న క్వాలిఫికేషన్స్ నేను తిరిగిన దేశాలు, ప్రపంచ దేశాలు, నా డిపార్ట్మెంట్లో ఎవరు తిరగలే. బ్రాహ్మణులు తిరగలే, రెడ్లు తిరగలే. వాళ్ళకంటే తక్కువనా నేను? నాకంటే తక్కువ వాళ్ళు క్వాలిఫికేషన్లు. ఇవాళ మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అందరికంటే ఎక్కువ. వీఆర్ మెజారిటీ. దే ఆర్ మైనారిటీస్. వీఆర్ మెజారిటీ. మెజారిటీ రూల్ చేయాలా, మైనారిటీ రూల్ చేయాలా? ఎవరు చేయాలా రూల్? 22% ఉన్న వాళ్ళు చేయాలా, 5% ఉన్న రెడ్లు చేయాలా? ఎవరు చేయాలి? లేదంటే 1% ఉన్న వెలమలు చేయాలా? ఎవరు చేయాలి? ఎందుకు చేయలేకపోతున్నాం? మనలో మనం చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్లాడుకుంటున్నామంటే మనకు భూమి లేదు, అధికార విలువ తెలియదు, సంపద విలువ తెలియదు, పరిశ్రమలు పెట్టలేని స్థితిలో ఉన్నాం మనం. మనకు తెలిసిందల్లా ఒకటి, ఇంత టీచర్ ఉద్యోగమో, లేదంటే ఇంకా నర్సు ఉద్యోగమో, లేదంటే మనకు ఇంకా చదువు లేనట్లయితే ఆ పాయకాలు కడుగుడు, రోడ్లు ఊడ్చుడు, చిన్న ఉద్యోగాలు చేసేది. నిజామాబాద్ పట్టణాల్లో ఇన్ని పరిశ్రమ వాడలు ఉన్నాయి, ఎన్నో పారిశ్రామిక వాడలు చుట్టుపక్కల ఉన్నాయి. ఇందులో దళితుల వాటా ఎంత? 25% మనకు వాటా రావాలి. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధులు, అన్ని నిధులు, ప్రతి పథకం కూడా ప్రపంచ బ్యాంకే ఇస్తుంది వాళ్ళ లోను. దాంట్లో 25% వాటా ఎవరికి రావాలి? ఆ బ్యాంకులో వచ్చిన వాటా లక్షల కోట్ల బడ్జెట్లో మనకు రావాల్సింది 25%. వస్తున్నాయా? అడుగుతున్నామా? మన బడ్జెట్ ఎంతో మనం అడుగుతున్నామా? బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన బడ్జెట్ ఎందుకు అడుగుతలేదు? మన వాటా ఎందుకు అడగట్లేదు? అసలు మన మాదిగ దొంగ నువ్వు తిన్నావు అని చెప్పి మాదిగలు అసలు ఎవరి దగ్గర ఏముందని తింటారండి? ఎవరి దగ్గర ఏముందని తింటారు? ఏమున్నదని తింటారు చెప్పండి? మాదిగలు జంగమడు రాసుకుంటే ఎవరు రాలుతారట? బూడిదైనా రాలుతారు తప్ప ఏముంది చెప్పండి? మాదిగల దగ్గర సంపద ఉందా? భూమి ఉందా? పరిశ్రమలు ఉన్నాయా? అధికారం ఉందా? రిజర్వేషన్లో వచ్చిన ఏ దళిత నాయకుడు కూడా, ఒక మంత్రి అయినా అసలు మన వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా? పార్లమెంట్లో మాట్లాడుతున్నాడా? దద్దమ్మలుగా ఉన్న మన వాళ్ళు నోరు మూసుకొని మన మీద అత్యాచారం చేసినా, అన్యాయం చేసినా, మన వాళ్ళని చంపినా, మనకు భూమి ఇవ్వకపోయినా, అనేక దుర్మార్గాలు ఇవాళ జరుగుతున్నా సరే ఒక్క మాట మాట్లాడలేని చవట దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే మన దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవాళ మనం ప్రశ్నించాల్సింది వాళ్ళను, మనం అడగాల్సింది వాళ్ళను. మనం ఎందుకంటే అగ్రవర్ణాలతో ఇవ్వాలి? వాళ్ళు వాళ్ళ వర్గానికి న్యాయమే చేస్తున్నారు. వాళ్ళు అధికారం తెచ్చుకుంటున్నారు కష్టపడి. మనమే తెచ్చుకోవడం లేదు. సిగ్గు మనకే లేదు, సిగ్గు మన వర్గాలకే లేదు. సిగ్గు లేని సమాజంగా మనం మిగులుతున్నాం. ఆత్మ గౌరవం లేని సమాజంగా మనం ఉన్నాం. అందుకే అధికారమైన రుచి మనకు దూరంగా ఉంది. అధికారం మనకు ఆమడ దూరంలో ఉంది. సంపద మనకు ఆమడ దూరంలో ఉంది. అడుక్కునే తనానికి అలవాటు పడిపోయినా మనం బిచ్చగాళ్ళుగా తయారు చేస్తున్నాం మన సమాజాన్ని. నేను సమాజాన్ని బిచ్చగాళ్ళుగా తయారు చేయదలుచుకోలేదు. మన సమాజం యజమాన్య సమాజంగా తయారు కావాలి. ఇచ్చే సమాజంగా తయారు అడుక్కునే సమాజం ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉండదు. అడుక్కునే సమాజం ఏనాడు కూడా ఆత్మగౌరవంతో ఉండదు. అడుక్కునే వాడికి విలువ ఉండదు, కానీ ఇచ్చేవాడికి విలువ ఉంటుంది. ఇచ్చే సమాజంగా మారుదామా, అడుక్కునే సమాజంగా ఉందామా? బోధన్ పట్టణంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బోధన్ పట్టణంకు పేరే బౌద్ధం నుండి వచ్చింది. బౌద్ధం ఆ బౌద్ధం నుండి పుట్టిన ప్రాంతం ఇది. బౌద్ధానికి నిలయమైన ప్రాంతం, జైన మతానికి నిలయమైన ప్రాంతం, ఒకప్పటి శైవ మతానికి నిలయమైన ప్రాంతం. ఆ శైవంలో అది హిందుత్వం కాదు, శైవం ఒక మతం. దాంట్లో కులము వర్ణము లేదు.
మనం అనవసరంగా హిందూ అనే పదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. హిందూ మతాన్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజన్ అని. హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తావు? సింధు అనే పదం నుండి, సింధు అనే నది నాగరికత నుండి హిందూ అనే పదం వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, హిందూ అని చెప్పుకోవడం తప్పు కాదు. మనం హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ అనేది మతం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వెందుకు అనవసరంగా హైందవ మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని, వర్ణాశ్రమ ధర్మము, కులధర్మం తీసుకొచ్చింది హైందవ మతం, అది బ్రాహ్మణ మతం. చిరంజీవి స్వామి గారు అదే చెప్తారు, మేము హిందువులం కాదు, మేము హైందవులం అని చెప్తారు. మరి హైందవ మతము వేరే, హిందూ మతం వేరే ఇంగిత జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎట్లా? మనం ఎందుకు తిట్టాలి? మన సోదర మతాలను ఎందుకు తిట్టాలి? మన సోదర కులాలు బ్రాహ్మణులను పొద్దుస్తూ మనం ఎందుకు తిట్టాలి? మనం చేయాల్సిన పని చేయకుండా, మనం కలిసి ఉండకుండా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఊరికే ఆయన పేరుతో పాటలు పాడుకుంటా, ఆటలు ఆడుకుంటా, అడక తినుకుంటా, బొమ్మలు పెట్టుకుంటా, సిగ్గు లేకుండా మనం అగ్రవర్ణాలని పేరు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర పోయి అడక తిని వాళ్ళనే పొద్దుస్తూ మనం తిట్టి, ఇదే స్టేజ్ల మీద వాళ్ళని తిట్టి వాళ్ళ దగ్గర పోయి అడక తిని ఈ సమాజాన్ని తయారు చేయడమా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఒక ప్రపంచ మేధావిని తయారు చేయడం. ఇక్కడికి వెళ్ళి బోధన పట్టణం నుండి ప్రపంచ మేధావిని తయారు చేయండి, ఒక ప్రధాన మంత్రిని తయారు చేయండి, ఒక ఎమ్మెల్యేని తయారు చేయండి, ఒక నాయకుడిని తయారు చేయండి. అడక తినే నాయకుని కాదు, ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చే సమాజాన్ని తయారు చేయండి. ఈ బోధన పట్టణము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 30న అంబేద్కర్ జయంతి పేరు మీద పాటలు డ్యాన్సులు ఆయనను ఒక దేవునిగా చేయడం. ఆయనే చెప్పాడు నాకు విగ్రహాలు పెట్టొద్దని, ఆయనే చెప్పాడు మీరు వ్యక్తి ఆరాధన చేయకండి అని, ఆయనే చెప్పాడు నన్ను దేవునిగా చూడకండి అని మనం ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఆయన ఆలోచన విధానాన్ని మాత్రం అమలు చేయట్లేదు. ఆయన ఆలోచన విధానం ఏంటిది? ఫస్ట్ ఆలోచన విధానం లా ఆఫ్ ఎడిషన్, అంటే అందరినీ కలపాలి. మాల, మాదిగ, డక్కలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ఈ మొత్తం జాతులు ఏవైతే బహుజన జాతులు, పీడిత జాతులు ఉన్నాయో వాళ్ళందరినీ కలపాలి. మనం విడగొట్టేది ఏంటి? లా ఆఫ్ డివిజన్ ఏంటి? బ్రాహ్మణిజం. లా ఆఫ్ డివిజన్ ఇస్ బ్రాహ్మణిజం. అంటే ఏ కులం కాలంగా, మాలగా, మాదగా అన్ని కులాలను విడగొట్టేదే బ్రాహ్మణిజం. వర్గీకరణ ఉద్యమం బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజంలో భాగంగా ఇంకెందుకు మనం కొట్లాడుకోవాలి చెప్పండి? ఎందుకు కొట్లాడుకోవాలి? మనం ఎందుకు ఇవాళ ఏం సంపాదిస్తాం? 30 ఏళ్ళుగా బ్యాక్లాగ్ పోస్టులను కోల్పోయినాం. 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. కానీ ఏనాడైనా మాట్లాడామా మనం? ఏనాడైనా బ్యాక్లాగ్ పోస్టులు ఒక మాల సంఘం కానీ, ఒక మాదిగ సంఘం కానీ మాట్లాడిందా? బడ్జెట్ గురించి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లాస్ అయినా మనం, లక్షల కోట్లు ఎన్నడైనా మాట్లాడిందా? మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ మాట్లాడిందా? అట్లాగే మనం పరిశ్రమల్లో వాటా కోల్పోయినాం. ఎన్నడైనా మాట్లాడిందా మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ? మనం ఈ రకంగా ఏది మాట్లాడకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి గురించి కొట్లాడమన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయం చేయమన్నాడు, భూమిని కొట్లాడామా మనం? బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి అని చెప్పాడు, కొట్లాడామా మనం? బాబాసాహెబ్ అంబేద్కర్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమ్ పెట్టాలి, ఆ అగ్రికల్చర్ సిస్టంలో వచ్చే సంపద అంతా కూడా అందరికీ సమానంగా పంచాలి అన్నాడు, చేసామా మనం? ఆ ఉద్యమం స్టేట్ సోషలిజం అనే ఒక పుస్తకం మీరు వాల్యూమ్ నెంబర్ 1 అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చెప్పాడు. స్టేట్ సోషలిజం అనే పదాన్ని వాడాడు. ఈ స్టేట్ సోషలిజం అంటే ప్రభుత్వమే భూమి పంచాలి, ప్రభుత్వం చేతుల్లోనే భూమి ఉండాలి, ప్రభుత్వం చేతుల్లోనే అగ్రికల్చర్ సిస్టమ్ ఉండాలి, ప్రభుత్వం చేతుల్లోనే సంపద ఉండాలి, ప్రభుత్వము సంపదను పేదలందరికీ పంచాలి, ప్రభుత్వము భూమి పేదలకు పంచాలి, ప్రభుత్వము పరిశ్రమలు పేదలకు పంచాలి, ప్రభుత్వము మొత్తం సంపద కొంతమంది చేతుల్లో, అదాని అంబానీ చేతుల్లోనో లేదా భూస్వాముల చేతుల్లోనో, రెడ్ల చేతుల్లో, వెలమ చేతుల్లో, కమ్మాల చేతుల్లో కానీ ఉండడానికి వీల్లేదు. భూమి అనేది ఒకటి సొత్తు కాదని చెప్పాడు అంబేద్కర్. కానీ కొట్టాడమే దాని గురించి మనం కొట్టాడేమైనా ఏమైనా మాల దొంగ, మాగ దొంగ అని తిట్టుకుంటూ నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు, నువ్వు దొంగవు, నువ్వు దొంగవు అని తిట్టుకుంటూ మనం ఇలా కాలం గడుపుతున్నాం.
సో అందుకే నేను అంటున్న ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్టేట్ సోషలిజం అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని మీరు చదవండి దయచేసి. ఆ గొప్ప సిద్ధాంత పుస్తకం 3-4 పేజీలలో ఉంటుంది. అందులోనే చెప్పాడు అంబేద్కర్, ఏమని చెప్పాడు, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి అని కూడా చెప్పాడు. అలా హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయండి అని చెప్పాడు అంబేద్కర్. ప్రతి 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయమన్నాడు. 145 కోట్ల జనాభా అయిందా? ఎన్ని రాష్ట్రాలు ఉండాలి మనకి ఇప్పుడు? 25 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఉంటుంది. 4 కోట్లతో ఒక ఉంటుంది. ఇలా ఈశాన్య రాష్ట్రంలో పోతే వేల లక్షలలోనే ఉంటాయి, వేలలోనే ఉంటాయి వాళ్ళ జనాభా. ఒక ఎంపీ కూడా ఒక ఎంపీకి ఒక రాష్ట్రం అయితే 80 ఎంపీలకు ఒక రాష్ట్రం ఉంది ఈ దేశంలో. అంబేద్కర్ గారు 1955లోనే చెప్పాడు 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయమని చెప్పి. చేశారా? ఉత్తరాదికి ఢిల్లీని రాజధానిగా చేస్తే హైదరాబాద్ను దక్షిణాదికి రాజధాని చేయండి అని చెప్పాడు. చేశారా? మనం కొట్టాడమే దాని గురించి? అడిగాం మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్టడమనే విషయాన్ని మనం అడగం. భూమి కోసం పోరాటం చేయమని చెప్పాడు, చేశామా మనం? చేయలే. సంపద కోసం చేయమన్నాడు, చేశామా? ఇవాళ చదువు, ఆ చదువు కూడా సరిగా చదవట్లేదు మనం. ఆ చదువును కూడా సమర్థవంతంగా చదవట్లే. చాలామంది ఇవాళ చదువు డిగ్రీలు మాత్రమే ఉంటున్నాయి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండట్లే, స్కిల్ ఉండట్లే, కేవలం డిగ్రీలు ఉంటున్నాయి. ఏం లాభం? మీరు నమ్ముతారో లేదో, ఒక 1000 మంది దళిత అడ్వకేట్లను నేను తయారు చేసిన నా ఉస్మానియా 20 ఏళ్ళలో. 1000 మందిని, ఒక 1000 మంది లాయర్లను తయారు చేస్తే అందులో దళితులు క్వాలిఫైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు నిజంగా నమ్ముతారో లేదో, ఒక 20 మంది కంటే ఎక్కువ లేదు. క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు ఒక 1000 మంది నేను తయారు చేస్తే అందులో ఒక 20-25 మంది వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు యూరోప్, అమెరికా దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇవాళ ఒక 50 మంది జడ్జిలను తయారు చేశాను నేను. 50 మంది జడ్జిలలో మన దళితులు ఎంతమంది ఉన్నారు? కేవలము 5గురే ఉన్నారు. 5గురు మాత్రమే మనోళ్ళు జడ్జిలు అయింది. మిగతా వాళ్ళంతా ఇతర కులాలు అయినాయి. నేను ప్రోత్సహించాను వాళ్ళని. ఇలా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జెస్ కానీ నా స్టూడెంట్స్ ఉన్నారు. మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్ర ఆయన స్టూడెంట్ పిహెచ్డి నా దగ్గర చేశాడు. సో చాలామంది ఇలా ప్రపంచవ్యాప్తంగా నా స్టూడెంట్స్ అమెరికా కానీ యూరోప్ కానీ ప్రపంచ దేశాల్లో అంతటా ఉన్న నా స్టూడెంట్స్ వాళ్ళంతా ఇవాళ గర్వంగా చెప్పుకోగలను, ప్రపంచవ్యాప్తంగా నా విద్యార్థులను పంపించగలిగినాను ఒక దళిత ప్రొఫెసర్. ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఇవాళ చదువులు చెప్పగలుగుతున్నాను ఒక మాదిగ ప్రొఫెసర్. ఆ కులంలో పుట్టిన నా తప్పు కాదు, కానీ ఆ కుల నిర్మూలన కోసమే నేను కొట్లాడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితకాలం మొత్తం కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని ఆయన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తాను. ఎవరి వాట వాళ్ళకి రావాల్సిందే, తప్పు కాదు. కానీ తిట్టుకోవడం వల్ల రాదు, పంచుకోవడం వల్ల వస్తుంది. పంచుకోవడం వల్ల వస్తుంది, అంతేగాని తిట్టుకోవడం వల్ల రాదు. సో కాబట్టి ఇవాళ బోధన్ పట్టణంలో మీకు ఒకటే నా మెసేజ్ ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా కూలి పని చేసినా, మా అమ్మ రూపాయి పావుల కూలి నుండి మొదలుకుంటే 10 రూపాయల కూలి వరకు చేసింది. కానీ చదువు మాత్రం హాస్టల్లో వేసి చదివించింది. ఎందుకు? ఇవాళ మా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు కూడా ఉన్నతంగా ఎదగాలి అని చెప్పి అక్కడున్న కొంతమంది చర్చికి పోయే వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటుంటే మా అమ్మ కూడా ఇవాళ వాళ్ళని చూసి పిల్లల్ని చూసి హాస్టల్ వేసి చదివించింది. ఇవాళ మన సమాజం అంతో ఇంతో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని చదివి ఒకవైపు జ్ఞానాన్ని తెచ్చుకుంటే మరొక వైపు క్రైస్తవ మతాన్ని కూడా మన సమాజం అందులో కూడా పోయి చాలామంది ఇవాళ ఎన్నో ఉన్నతమైన అవకాశాలు పొందుతున్నారు, అక్కడ ఉన్నతమైన విద్యను పొందుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో కూడా అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు స్థాపించింది క్రైస్తవులే. దళితులకు మొట్టమొదటి చదివిపించింది వాళ్ళే. ఇవాళ మనల్ని ఇక్కడి వర్గాలు ఏ అగ్రవర్ణాలకు చెప్పుకుంటున్నామో వాళ్ళని మన చదువులోకి రానియకపోతే చదువు చెప్పించింది వాళ్ళు. కాబట్టి మన దళిత క్రైస్తవులు కానీ, దళిత హిందువులు కానీ, దళిత బౌద్ధులు కానీ, దళిత సిక్కులు కానీ అంతా మనలే వాళ్ళు.
మనోళ్ళే వాళ్ళని దయచేసి మీరు ఈ దళిత హిందువులను లేదా ఇతర మతాలను మనం ద్వేషించద్దు. ఎందుకంటే మనం ఆది హిందువులమే. మనల్ని అంటని వాళ్ళు చేసింది ఎవరు ఈ దేశంలో? మనల్ని ముట్టని వాళ్ళని చేసింది ఎవరు ఈ దేశంలో? అందుకే కదా వేరే చర్చికి పోయిన వాళ్ళు, అందుకే కదా వాళ్ళు ఇస్లాంలోకి పోయినరు, అందుకే కదా వాళ్ళు సిక్కు మతంలోకి పోయినరు, అందుకే కదా వాళ్ళు బౌద్ధ మతంలోకి పోయినరు. తప్పెవరిది? ఎవడైతే నిన్ను అంటాని వాడు చేశాడో తప్పు వాడిది. ఎవడైతే నీకు కుల వేస్తాను నిర్మాణం చేశాడో తప్పు వాడిది. తప్పు వాడు చేసి శిక్ష వీనికి ఎట్లేస్తాడు? తప్పు చేసింది కుల వ్యవస్థ నిర్మాతలు, తప్పు చేసింది అంటరానితనాన్ని తీసుకొచ్చిన వాళ్ళు తప్పు చేసి ఇవాళ నువ్వు చర్చికి పోతున్నావని, లేదా ఇవాళ బౌద్ధ మతానికి పోతున్నావని, లేదా సిక్కు మతానికి పోతున్నావని వాళ్ళకి ఇలా దుర్మార్గంగా అణిచివేసే హక్కు నీకు ఎక్కడిది? నీకెవరిచ్చారు? ఈ దేశంలో ఒక మత స్వేచ్ఛ కానీ, ఈ దేశంలో చదువుకునే హక్కు కానీ అందరికీ ఉన్నట్టే దళితులకు ఉంది. అందుకే ప్రపంచం అంతా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మన సమాజం గురించి తన జీవితకాలం మొత్తం కొట్లాడి నిరూపించగలిగాడు. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని ఒప్పించగలిగాడు. మనకు రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి మానీయుని పోరాట ఫలితంగా వచ్చిన ఈ రిజర్వేషన్లను ఇవాళ మనం దానికి విలువ లేకుండా చేస్తున్నాం, దానికి అర్థం లేకుండా చేస్తున్నాం, అర్థం లేకుండా చేస్తున్న పాలకులను సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం ముందు మన సమాజంలో ఉన్న దళితులను ఒక్కటిగా ఉండాలి. కులాల పరంగా మనం వేరు కావచ్చు, కానీ అంటని వాళ్ళుగా మనమంతా ఒక్కటే, దళితులమంతా ఒక్కటే. దయచేసి దళితులంతా ఒక్కటే అనండి, దయచేసి దళితులంతా ఒక్కటే. మనమంతా కనుక కలిసి ఉండగలిగితే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. మనం విడిపోతేనే మన మీద దాడులు, మనం విడిపోతేనే మన మీద దాడులు, మనం విడిపోతేనే మన మీద హత్యలు, మనం విడిపోతేనే మన మీద అవమానాలు. మనం ఒక్కసారి కలిసి ఉంటే, ఒక కారంచేడులో ఏం జరిగింది, ఒక చుండూరులో ఏం జరిగింది, ఎక్కడైనా సరే కలిసి ఉంటే మనం ఒక రాష్ట్రపతిని తీసుకురాగలిగాం. మన పోరాట ఫలితంగానే మొదటి దళిత రాష్ట్రపతి వచ్చాడు. మన పోరాట ఫలితంగానే మొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాగలిగాడు. మన పోరాట ఫలితంగానే మనకు హక్కులు వచ్చాయి. హక్కులు అడుక్కుంటే రావు, ఎట్లా వస్తాయి? పోరాడి సాధించుకోవాల్సిందే. అందుకే మీరు మేకల్లా బలి కాకండి, పులుల్లా తిరుగుబాటు చేయండి చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మరి మేకల్లా బలైదామా, పులుల్లా తిరగబడదామా? ఈ బోధన పట్టణ కేంద్రంగా చెప్తున్నాను. మన సమాజం 22%, 25% జనాభా ఉన్నాం. ఒక్కసారి మనం కలిసి ఒకటే ఒక బోధన పట్టణంలో ఒక ర్యాలీ తీసుకొచ్చి 1,00,000 మందితో, కొన్ని వేలాది మందితో ర్యాలీ పెట్టగలిగితే ఒక్కరోజు ఎట్లా ఉంటే చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10 లక్షల మంది దళితులు ఒక్కటే ఒక వేదిక మీద ఉండి మాట్లాడగలిగితే, మన శక్తి ఏందో మనం చూపించగలిగితే ఎట్లా ఉంటుందో చెప్పండి. కాబట్టి ఇలా మనలో మనం కొట్లాడుకొని, మనలో మనం ద్వేషించుకొని, ఇతరులకు చులకనయ్యే విధంగా మనం దయచేసి అవి మానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ వాదం అంటే కుల నిర్మూలన వాదం. మనమంతా ఒక్కటే దళితులుగా మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడిగా ప్రపంచ మేధావిగా ఇవాళ నిరూపించగలిగాడు. కానీ మనం కనీసం ఈ 4 కోట్ల జనాభాకు ఒక నాయకునిగా తయారు చేయలేకపోతున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం. తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని తిట్టడం వద్దు, వాళ్ళ పాలక సమాజాన్ని అగ్రవర్ణాలను ఎవరిని తిట్టడం వద్దు. మనం కలిసి ఉంటే చాలు. మనం కలిసి ఒక వేదిక మీద అన్ని కులాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. ఇట్లాంటి ఐక్యతను చాటుదాం. ఐక్యతను చాటే విధంగా మన కార్యక్రమాలు ఇస్తాం. నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా. ఒక మాల సంఘం లేదు, ఒక మాదిగ సంఘం లేదు, అన్ని సంఘాలు కలిసి అందరం కలిసి ఒక వేదిక మీద వస్తే, మనమంతా ఒక్కటిగా ఉంటే మనల్ని ఏ శక్తి అడ్డుకోలేదు ఈ దేశంలో. అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, అది ఇంకే శక్తినే కావచ్చు. మనల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. ఈ శతాబ్దం మనది. ఈ దేశ మూలవాసులం మనం. ఈ దేశం నిర్మాణం చేసింది మనం. ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చింది మనం. అమర వీరులైంది మనం. అధికారాన్ని సాధించాల్సింది కూడా మనమే.
ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలోనైనా దళితులకు అధికారం వచ్చినప్పుడే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే ఖచ్చితంగా దళితులంతా ఒక్కటిగా మనం అంబేద్కర్ వాదులుగా చెప్పుకోవడం కాదు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే నిజమైన అంబేద్కర్ వారసులుగా, నాటు వారసులుగా కలిసి ఐక్యమైన పోరాటం చేద్దాం. రానున్న రోజుల్లో ఇక దళితుల కోసం నేను 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేశాను. మన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం నేను నా 3 లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇవాళ సంవత్సరం అవుతుంది. రానున్న రోజుల్లో మన వాళ్ళని రాజకీయ అధికారం వైపు తీసుకెళ్లడమే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో బోధన పట్టణం నుండి మీరంతా కలిసి రావాలి, మనమంతా కలుద్దాం. ముఖ్యంగా దళితులు ఫస్ట్ కలుద్దాం, ఫస్ట్ దళితులంగా కలుద్దాం, దళితులంగా ఒక్కటైదాం, దళిత రాజ్యం చేద్దాం, దళితుడే ముఖ్యమంత్రి కావాలి. నెక్స్ట్ ఇది మన టార్గెట్. 2028లో తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి కావాలి. అక్కడ మాల, ఇక్కడ మాదిగా, ఇక్కడ మెజార్టీ మాదిగా ఉన్నారు, ఆంధ్రలో మెజార్టీ మాలలు ఉన్నారు. కాబట్టి నేను అక్కడ కొట్లాడుతున్నా, ఇక్కడ కొట్లాడుతున్నా. అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి. అందుకు మనం అందరం ఐక్యంగా, ఎందుకంటే ఆ ఫీలింగ్ ఒకటి ఉంది మన మధ్యలో. ఆ ఫీలింగ్ పోవాలంటే ఇక్కడ మెజార్టీ మాదిగలు ఉన్నారు కాబట్టి మాదిగల్ని బలపడదాం, అక్కడ మెజార్టీ మాలలు ఉన్నారు కాబట్టి అక్కడ మాలని బలపడదాం. రెండు రాష్ట్రాలు మనకు ఒకటే, 2 తెలుగు రాష్ట్రాలు మనకు ఒకటే. సో కాబట్టి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడ మాల, ఇక్కడ మాదిగా ముఖ్యమంత్రిని సాధించే లక్ష్య సాధన దిశగా మనం అడుగు వేద్దామని తెలియజేస్తూ, నేనైతే ముఖ్యమంత్రిని కాను, ఎందుకంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర మంత్రిని అవుతా, కేంద్ర న్యాయశాఖ మంత్రిని అవుతా. కేంద్ర న్యాయశాఖ మంత్రి కావడమే నా లక్ష్యం. ఎవరైనా దయచేసి మీలో ముఖ్యమంత్రి కావాలనుకుంటే చెప్పండి. మీలో ఎవరైనా ఒక నాయకుడు కనుక నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పే జీలు ఉంటే అట్లాంటి వాడిని మనం ముందుకు తీసుకెళ్దాం, అట్లాంటి వాడిని సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే జీలు ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి లెక్క, ఒక రేవంత్ రెడ్డి లెక్క, ఒక కేసీఆర్ లాగా మనకు జీలు ఉండాలి. మనకు ఒక జీలు పెట్టుకోవాలి. నేనైతే ముఖ్యమంత్రి, నేను ఎందుకు కావద్దు అని చెప్పేసి. ఎస్, వెరీ గుడ్. ఇట్లా నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను ఒక ప్రొఫెసర్గా ఉండి. నేను కూడా 24,000 ఓట్లు వచ్చాయి నాకు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను 2015లో బై ఎలక్షన్లో. ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తా. ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు మెట్లెక్కడమే నా లక్ష్యం. మన ప్రజల పక్షాన పార్లమెంట్లో నిలదీయడమే నా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం నేను పనిచేస్తాను, మీరు పనిచేయండి. ఖచ్చితంగా బోధనలో ఈసారి నెక్స్ట్ గెలవాల్సింది దళితుడే. బోధన ఎమ్మెల్యేగా గెలవాల్సింది దళితుడే. మనకంత సంఖ్య ఉంది. మైనార్టీలను ఈసారి సపోర్ట్ చేయమని అడుగుదాం, మిగతా వర్గాలను అడుగుదాం. వాళ్ళు ఒకసారి అయినరు కాబట్టి మనకు ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి మైనార్టీ సోదరులను కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం. ఖచ్చితంగా అట్లా మన మధ్యలో ఐక్యత వస్తే, మనం ఒకరికొకరు సహకరించుకుంటే ఖచ్చితంగా మనం లక్ష్య సాధన చేస్తాం. ఆ దిశగా అడుగులు వేద్దాం. మనకు ఎవరు శత్రువులు కాదు, మనం ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు. మనకు మనం తిట్టుకుందాం. మన జాతుల్లో మనం మేల్కొల్పుదాం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరున జై భీములు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.